అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి ఆహారం కొరకు మాట్లాడిన, అంటే బ్రతకాలంటే ఏం కావాలి చెప్పండి? ఆహారము కావాలి. ఇంకో మాట చెప్పాలంటే తినటం కోసం బ్రతుకుతూ ఉంటాం, బ్రతకటం కోసం ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఈ లోకంలో చెప్పిన ముఖ్యాంశాలలో గొప్ప ఆ బోధలో ఒక ముఖ్యమైన మాట ఆహారం కొరకు ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు ఈ లోకపరమైన ఆహారం కొరకు మీరు ఎదురు చూడొద్దు. ఈ లోకపరమైన ఆహారం కొరకు మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. అది నేను మీకు ఊరకనే ఇస్తా అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, కానీ వాటిని నేను పోషించట్లేదా? సో మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచన తీసి పక్కన పెట్టి పరలోకానికి ఎలా చేరాలి, దేవుని దగ్గరికి ఎలా చేరాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నిత్య జీవాన్ని కోసం ఎక్కువ ఆరాటపడండి, నిత్య జీవం కోసం ఎక్కువ ప్రయాసపడండి ఈ లోకంలో అని ప్రభువు చెప్పిన ఒక జీవిత సత్యం. అది అందరికి అర్థం కాదు, అది దేవుని ఆత్మ ఎవరి మీదైతే ఉంటుందో వారు చక్కగా అర్థం చేసుకోగలరు ఆ మాటని. ఈ లోకంలో మనం ఉంటాం, కష్టపడి పని చేస్తూ ఉంటాం, ధనం సంపాదించుకుంటాం, ధనంతో మనకిష్టం వచ్చిన భోజనాన్ని మనం తింటాం, పనికి వెళ్తూ ఉంటాం, భోజనం తింటూ ఉంటాం, పనికి వెళ్తూ ఉంటాం, భోజనానికి తింటూ ఉంటాం. దేవుణ్ణి మాత్రం ఎరగము, దేవుణ్ణి తెలుసుకోము. చివరాఖరికి మనము చనిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయాం చెప్పండి? చివరాఖరికి మనము ఈ లోకంలో ప్రాణం విడిచాం. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత మన గమ్యం ఏంటి? మన భోజనం కోసమే ప్రయాసపడ్డాం బ్రతికినన్ని రోజులు. భోజనం నిన్ను మోక్షం ఇవ్వగలదా? నువ్వు ప్రయాసపడిన భోజనము నీకు మోక్షాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదు. కాబట్టి ఈ లోకంలో ప్రయాసపడవచ్చు, ప్రయాసపడట్లేదని అనట్లేదు, కానీ మనం బ్రతకటం కోసం కష్టపడాలి. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుని రాజ్యము కొరకు, ఆయన యొక్క రాజ్యములో చేరుట కొరకు మనం ఎక్కువగా కష్టపడాలి. అది అంత ఊరకనే రాదు, అవునా? ఈ లోకంలో ₹1 సంపాదించాలి అంటే, ధనం సంపాదించాలంటే ఎంత కష్టపడితేనో, ఎంతో మనము ప్రయాసపడితే కానీ ధనాన్ని మనము సంపాదించలేం. అలాంటిది ధనముతో కొనలేనటువంటి గొప్ప స్థితి పరలోక రాజ్యము. ఏంటి చెప్పండి? ధనముతో కొనలేనటువంటి గొప్ప స్థితి. అలాంటి దాని కొరకు మనం ఇంకెంత కష్టపడాలి ఈ లోకంలో, ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, ఇంకెంత ప్రభువుతో మనం సహవాసము చెయ్యాలి అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఏంటంటే, భోజనం అంటే భోజనమే ప్రాముఖ్యం. కోటి విద్యలు కూటి కొరకే. మనం ఏ పని చేసినా ఆ జానడు పొట్ట కొరకే, అవునా? సో అంతకంటే మించిన ఆహారం ఉంది, దానికి మించిన ఆహారము ఉంది. అది ఇంకెక్కడా కూడా నీకు దొరకదు, అది ఎక్కడా కూడా నీకు అమ్మబడదు. అది కేవలం నా దగ్గరే ఉందని ప్రభు చెప్తున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంట్రడక్షన్ అంతా కూడా ఈ మాటే. ఒకవేళ నేను చెప్పినప్పుడు మీకు బాధ కలిగి ఉండొచ్చేమో, కానీ నా మాట కాదది. ఎవరి మాట? దేవుని మాట. ఏంటంట? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మీ కష్టము దేని కొరకై ఉండాలంటే
నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం. ఇక్కడ 2 ఆహారాలు మనకు ఉన్నాయి. క్షయమైన ఆహారం ఒకటి, అక్షయమైన ఆహారము ఒకటి. ఈరోజు మన వాక్యాంశం కూడా అదే. ఏంటి చెప్పండి? క్షయమైన ఆహారం ఒకటి, అక్షయమైన ఆహారము మరొకటి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, క్షయము అంటే అది నశించిపోయేది, పాడైపోయేది, నాశనమైపోయేది. దాన్ని ఏమంటారు చెప్పండి? క్షయము. అక్షయత అంటే అది ఎప్పటికీ కూడా అది పాడవదు, ఎప్పటికీ కూడా అది నశించిపోదు, వ్యర్థం కాదు. మనము పాడైపోయే దాని కొరకు, నశించిపోయే దాని కొరకు కష్టపడుతూ ఉంటాం. కానీ ఎప్పటికీ కూడా నశించిపోకుండా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించే ఆహారం కొరకు మనం అంతగా కష్టపడలేకపోతున్నాం. ఇదే సాతానుడు చేసే మోసము. ఎవరు చేసే మోసం చెప్పండి? సాతానుడు చేసే మోసం ఏంటంటే, క్షయమైన ఆహారం కొరకేమో కష్టపడతా ఉంటాము, అక్షయమైన ఆహారం కొరకేమో మనం దానికి ఇవ్వాల్సిన విలువ మనము ఇవ్వం. ఈరోజు మొదటి ఆదివారము ప్రభు సంస్కారపు భోజనంలో ఏకీభవించిన మనము ఈ యొక్క అంశాన్ని లేదా ఈ యొక్క మోసాన్ని మనం గమనించాలి. సాతానుడు మోసాన్ని మనం గమనించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే అక్షయమైన ఆహారం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చాలా క్లియర్గా చెప్తున్న మాట, లోకస్తులు లోకానికి వేరుగా ఉండండి అని చెప్పేది ఈ మాటను బట్టే. లోకంతో ఏకమవ్వద్దు, లోకంలో నుండి మీరు సపరేట్ అవ్వాలంటే లోకపు ఆలోచన అంతా కూడా ఒక విధంగా ఉంటే, క్రీస్తుని వెంబడించే వారి యొక్క ఆలోచన ఇంకొక విధంగా ఉండాలి. లోకస్తుల యొక్క ఆలోచన క్షయమైన వాటి కొరకు ఆరాట పడితే, మరి క్రీస్తుని వెంబడించుతున్న మనము దేనికోసం ప్రయాసపడాలి చెప్పండి? అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలి. ఉదాహరణకు మీకు ఒక సంఘటన తెలియపరుస్తా. లోక సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు, ధనవంతుడు పేదలాజరు చరిత్రలో ధనవంతుడు తన జీవితం అంతా కూడా క్షయమైన ఆహారాన్ని సంపాదించుకున్నాడు. మరి లాజర్ గారేమో మరి క్షయమైన ఆహారం కొరకు ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు. శరీరం నశించిపోతున్నా, శరీరం కృంగిపోతున్నా, శరీరంలో అనారోగ్యాలున్నా, శరీరం బలహీనపడిపోతున్నా కానీ లోక ఆహారం కొరకు ఆయన ఎప్పుడు ఎదురు చూడలేదు. కానీ ఆయన ఎదురు చూసింది దేని కొరకంట? అక్షయమైన ఆహారం కొరకు. సో కాబట్టి ఆయన మరి దేవుని రాజ్యానికి చేర్చబడ్డాడు. ప్రభు చెప్తున్న మాట, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఇక్కడ ఒక చిన్న మాటను మనం గమనించుకుందాం. సాధారణంగా ఈ లోకంలో ప్రతి మనిషికి, అంటే అందరికీ కాదు, కొంతమందికి ఎక్కువ కూడా, గొప్ప గొప్ప వారికి, మోస్ట్లీ అందరికీ ఉండొచ్చు, ఎక్కువ కాలం బ్రతకాలి. అసలు చావు అనేదే వద్దు. ఏమొద్దు? మరణము వద్దు. ఎక్కువ సంవత్సరాలు అలానే బ్రతుకుతూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అవునా కాదా? సో ఎందుకు కోరుకుంటారంటే, వాళ్ళు సంపాదించిన ధనమంతా వ్యర్థమైపోద్ది. వీళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు సంపాదించిన ధనమంతా ఏమైపోద్ది? అది వ్యర్థమైపోద్ది. సో అలా బ్రతకటం కొరకు ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతోమంది ఎంతో కష్టపడ్డారు. ఎప్పటికీ బ్రతుకుతూ ఉండాలని, ఎప్పుడు జీవిస్తూ ఉండాలని, మరణాన్నే అసలు వాళ్ళు చూడకూడదని. అవునా? అలాంటి కోరికలు ఉంటాయి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం కానీ గమనించినట్లయితే అలాంటి ఆహారం ఒకటి ఉంది. ఏంటి ఆ ఆహారం అంటే, దేవుడిచ్చే ఆహారము. దేవుడే ఆహారమైపోయిన ఆహారము. దేవుడే ఆహారమైపోయిన ఆహారము. ఆయన ఇచ్చిన ఆహారం తింటే మరి మనం ఎన్నటికీ మనకి మరణము ఉండదు. ఆయన ఇచ్చిన ఆహారం తింటే మన ఆత్మ ఎప్పుడు కూడా నిత్యము జీవిస్తూ ఉంటుంది. మరి ఆయన ఇచ్చే ఆహారం తినకుండా ఈ లోకంలో ఎన్ని ఆహారములు మనం తిన్నా మన ఆత్మ అయితే చనిపోతూ ఉంటుంది, రెండవ నరకమనే మరణంలో. చూద్దాం. అయితే
మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎవరిస్తారంట? దేవుని దగ్గర తప్ప మరి ఇంకెక్కడ మీకు అది దొరకదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు మనము వ్యయం చేసినా ఎక్కడా కూడా దొరకనటువంటి ఆహారమును ఎవరిస్తారంట? దేవుడే ఆయన సన్నిధానంలో మనకి ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. ఏ ఆహారమును? అక్షయమైన ఆహారమును. అంటే అది ఇంకా అది ఎప్పటికీ కూడా నశించి పోదు. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో ప్రభు చెప్తున్న మాట. అయితే శిష్యులు వెంటనే ఒక మాట అడుగుతున్నారు. ఏమనంటే 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా. చాలా మంచి మాట ఇది. శిష్యుల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడైనా ఒక మంచి విషయం తెలిసినప్పుడు, మంచి అని వారికి తెలిసినప్పుడు వెంటనే వాళ్ళకి అది చెయ్యాలన్న కోరిక వారిలో చూస్తున్న సందర్భం మనం అక్కడ గమనించగలుగుతాం. వాళ్ళు అంటున్నారు చాలా చక్కగా, అయ్యా మరి ఈ దేవుని క్రియలు మేము జరిగించాలంటే ఏం చేయాలి? సాధారణంగా సంఘములో ఇలాంటి కోరికే ఉండాలి, సంఘస్థులలో, విశ్వాసులలో. కానీ ఈనాటి కాలం సంఘములు ఎలా ఉన్నవంటే, మరి వినటానికి చాలా చక్కగా వింటారు, కానీ మరి దాన్ని ఆచరించడానికి, పాటించడానికి వచ్చేసరికి మరి నీరసించిపోతూ ఉంటారు, ఆసక్తి ఉండదు. శిష్యులు చెప్తున్న మాట, అయ్యా ఏం చేయాలి? వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ని మనం చూస్తే, ఏం చేయాలి ప్రభువా? దేవుని క్రియలు చేయాలంటే మేము ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే మేము ఏం చేయాలి? అక్షయమైన ఆహారం సంపాదించుకోవాలంటే మేము ఏం చేయాలి? ఇలాంటి కోరిక ఉంటే దేవుడు ఖచ్చితంగా అలాంటి ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. ఆశపడుచున్న ప్రతి ప్రాణమును ఆయన తృప్తిపరచును. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన మాట. ఆశ నీలో లేకపోతే, ఆశ మనలో లేకపోతే ఇంకెప్పటికీ మనం వెలిగించబడము. ఆశ అనేది మన హృదయంలో పుట్టాలి, శిష్యుల వలె. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట 29వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. చక్కని మాట, చక్కని సమాధానం యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పారు. ఏమనంటే, దేవుని క్రియ అంటే ఏదో కాదు, యేసుక్రీస్తు ప్రభు యందు మనం విశ్వాసం ఉంచితే. విశ్వాసం అంటే ఏంటంటే, దేవుడే నా కొరకు నరావతారిగా ఈ లోకంలో జన్మించాడని నమ్మటం, దేవుడే నా కొరకు, నా పాపములన్నిటి కొరకు, నా వ్యాధులను క్షమించుట కొరకు, నా యొక్క ప్రతి బలహీనతను తీసివేయుట కొరకు దేవుడే సిలువ మరణములో రక్తము చిందించాడని నమ్మటము, నా కొరకు ఆయనే నా పాపముల నిమిత్తము నాకు బదులుగా ఆయన మరణించాడని నమ్మటము, నాకు బదులుగా ఆయనే మరణమును జయించి తిరిగి లేచాడని నమ్మటము, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడే రేపు నన్ను కూడా మరణము నుంచి లేపుతాడు అని నమ్మటము, లేపిన తరువాత ఆయన రాజ్యములోనికి నన్ను తీసుకుని వెళ్తాడని నమ్మటమే దేవునిని నమ్మటం. దేవుని యందు విశ్వాసం ఉంచటం అంటే ఈ క్రియలన్నిటినీ కూడా మనం నమ్మితే, ఈ క్రియలన్నిటినీ కూడా మనం విశ్వసిస్తే అదే విశ్వాసం. అవునా కాదా? చూడండి, ఇక్కడ అంటున్నాడు, దేవుని క్రియ ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. అక్కడ 30వ వచనంలో మనం చూసినట్లయితే, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు తన పితరుల అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ శిష్యులు ఒక సూచక క్రియ అడుగుతున్నారు. అయ్యా మరి క్షయమైన ఆహారం అంటే లోకపరమైన ఆహారం అని మీరు చెప్పారు, అక్షయమైన ఆహారం అంటే మీరిచ్చే ఆహారం అని చెప్పారు.
మరి ఎలాంటి సూచక క్రియ అది? మరి మన పితరులు ఆకాశము నుండి కురిసిన మన్నా లాంటిదా? ఏంటంట? ఆకాశం నుండి కురిసిన మన్నా వంటిదా? మాతో చెప్పండి అంటే, మన్నా కూడా అది పాడైపోయింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మన్నా ఏమైపోయింది చెప్పండి? పాడైపోయింది, కుళ్ళిపోయింది, వాసన వచ్చింది. అది కాదు. అయితే వీళ్ళు అడుగుతున్నారు, ఏంటి ప్రభువా మరి అక్షయమైన ఆహారము ఎలాంటిది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకము నుండి వచ్చిన జీవాహారమును మోషే వారికి ఇవ్వలేదు, కానీ దేవుడు కూడా పితరులకు ఇవ్వలేదు. కానీ మనకైతే ఎవరికి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భం నుండి కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత ధన్యులమో, మనం ఎంత గొప్పవారమో అక్కడ అర్థమవుతూ ఉంటుంది. పరలోకము నుండి వచ్చిన జీవాహారాన్ని మీకు ఇస్తున్నాడు. వాళ్ళకిచ్చిన ఆహారం అది పాడైపోయింది, అది నిజమైన ఆహారం కాదు. కానీ నిజమైన ఆహారము, అక్షయమైన ఆహారము, జీవము కలిగిన ఆహారాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. మీకు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ఈ సందర్భంలో ఉన్నారో, ఎవరైతే దాన్ని అందుకుంటూ ఉంటారో వారే మీరు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం, మనకి దేవుడు అటువంటి జీవాహారాన్ని ఇస్తున్నాడు. ఎవరు ఆ జీవాహారం అంటే ఆయనే. 34వ వచనం చూద్దాం. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. శిష్యుల్లో నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం నేను ఇంతకు ముందే మీకు చెప్పాను. శిష్యుల్లో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, క్రొత్త విషయం తెలిసినప్పుడు, అది ఉపయోగపడే అవసరమని విషయం అని తెలిసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆశ ఎలాంటిదంటే, అయ్యా మేము ఎలా ఉండాలి, మేము ఏం తినాలి, అలాంటి ఆహారాన్ని మాకు ఎప్పుడూ కూడా మాకు ఇవ్వండి అనే ఇలాంటి ఆశలను మనం చూస్తాం. వాళ్ళు అలాంటి ఆశ కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. మనకైతే ప్రభు యొక్క శరీర రక్తముల యొక్క విలువ తెలియకపోవచ్చేమో, అది మన దగ్గర ఉన్నప్పటికీ దాన్ని మనం నిర్లక్ష్యం చేయొచ్చేమో. ప్రతి నెలలో మనం తీసుకునేదే కదా, ప్రతిసారి మనం పొచ్చుకునేదే కదా అనే నిర్లక్ష్యభావంతో, విలువలేని తత్వంతో దాన్ని అందుకుంటూ ఉంటే కనీసం ఒక్కోసారి మనం దాన్ని మానివేస్తూ ఉంటాం కూడా, లోక పనుల కొరకు. అవునా? అది మానివేస్తే ఏం పోగొట్టుకుంటున్నట్టే? జీవాహారాన్ని మనం పోగొట్టుకుంటున్నట్టు, పరలోకాన్ని మనము పోగొట్టుకుంటున్నట్టు. శిష్యులు ఇక్కడ అంటున్నమాట, అయ్యా మాకు ఇలాంటి ఆహారము ఎల్లప్పుడూ కావాలి. ఏంటంట? ఎల్లప్పుడూ మాకు ఇటువంటి ఆహారము కావాలి ప్రభువా అని అడిగారు. ఎంతో చక్కని ఒక ఆశ. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారితో అంటున్నారు, జీవాహారమును నేనే. మరి ఏదో కాదు ఈ ఆహారము. మరి ఎన్నో ఆహారాలు ఉంటాయి ఈ లోకంలో, విలువైన ఆహారాలు, ఎన్నో వేలు పెట్టి మనం వాటిని తింటూ ఉంటాం. కానీ అవి అన్నీ కూడా వ్యర్థము, అవన్నీ కూడా పాడైపోతూ ఉంటుంది. కానీ ఎప్పటికీ పాడవునటువంటిది, ఎప్పటికీ కూడా అంతరించిపోయినటువంటిది, విలువైనది, బలమైనది, ఆ ఆహారంలో ఎన్నో గొప్ప మేలులు ఉన్న ఆహారము. ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో ఎంత డబ్బులు ఇచ్చి పెట్టి మనం తిన్నా, ఎంత ధనం ఖర్చు పెట్టి మనం తిన్నా, అందులో మనకు అనారోగ్యమే కదా. మనం తినేదంతా కూడా విషమే. ఏ ఫ్రూట్ తీసుకో, ఏ ఆహారమైనా తీసుకో, కెమికల్స్ లేని ఏది కూడా మనము భుజించలేకపోతున్నాం. కానీ దేవునిచ్చే ఆహారము స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, చాలా బలమైనది, చాలా విలువైనది. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, జీవాహారమును నేనే మీ ఆహారాన్ని. ఏంటి ఆ అక్షయమైన ఆహారం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే మనకి ఆహారం ఒకటి కొరకు ఆయన సిలువలో తనను తాను నలగగొట్టించుకున్నాడు. సిలువలో తనకు తాను తన శరీరమును గాయపరుచుకున్నాడు. చూద్దాం
నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. ప్రభు అంటున్నారు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మరి ఎన్నటికీ కూడా ఏమవుదంట? ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు. ఇవి చాలా మర్మమైన విషయాలు. ప్రభు కృపను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతమునకు వీటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని దగ్గరకు వచ్చిన వారు, దేవుని విశ్వసించిన వారు ఎప్పటికీ కూడా దప్పిక కొనరు, ఎప్పుడు కూడా ఆకలి కొనరు. తర్వాత ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అయితే 41వ వచనం చూద్దాం. ఈరోజు దేవుని యొక్క ప్రభు సంస్కారపు విందు కనుక ఆ మాటలు మనం మాట్లాడుకుందాం. కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ యొక్క 41వ వచనంలో ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. ఏమన్నారు ఇక్కడ? పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అన్న మాటకు అక్కడున్న యూదులందరూ కూడా ఆయనను గూర్చి సనుగు కొన్నారంట. ఏం చేశారు? సనుగు కొనుట కంటే అభ్యంతరపడ్డారు. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఈయన ఒక మనిషి కదా, ఈయన ఆహారం అంటున్నారు ఏంటి? ఇంకా మనం చూస్తే అక్కడ అంటూ ఉంటారు వాళ్ళు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? మనకు తెలిసిన వాడే కదా. ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, వీళ్ళ తల్లిదండ్రులు మనతోటి వారే కదా. మరి నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది జ్ఞాపకం చేసుకోండి. మనకు తెలిసిన వ్యక్తి, వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు, వీళ్ళ సహోదరులు మనకు తెలుసు. కానీ ఈయనేమని చెప్తున్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అంటాడు. ఈయన ఎలా పరలోకం నుండి వచ్చాడు? మనమే చూసాం కదా. ఏం చూశారు వాళ్ళు? ఆయన జనన విధానం వాళ్ళకి ఏం తెలుసు? అదే మన జ్ఞానం. ఆయన జన్మము పరలోకము నుండి పరిశుద్ధాత్మ కుమారుడైన క్రీస్తు ప్రభు అలానే మరియమ్మ గారి యొక్క గర్భంలోనికి వెళ్ళిపోయారు. పరలోకము నుండి వచ్చిన ఆహారమే యేసుక్రీస్తు ప్రభు. కానీ మనకి తెలుసుకునే జ్ఞానం లేక, ఆలోచించే జ్ఞానం లేక ఇలాగ అపార్థం చేసుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ తండ్రి లేకపోతే ఆ వాక్యమును సరిగా అర్థం చేసుకోవటం కూడా కష్టమే. సో వీళ్ళు లోకపరంగా ఆలోచిస్తున్నారు. 43వ వచనం చూస్తే, అందుకు యేసు, మీలో మీరు సనుగొకటి. ప్రభుకి మనకు తెలుసు, మన మనసులో మనం ఏమనుకుంటున్నామో అవన్నీ కూడా ప్రభుకి తెలుసు. దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో వస్తున్నామో కూడా ఆయనకి తెలుసు. నువ్వు నామకార్థంగా వస్తున్నావా, విశ్వాసంతో వస్తున్నావా, లేకపోతే ఫార్మాలిటీగా రావాలి కదా అని వస్తున్నావా, రాకపోతే దేవుడు ఏమన్నా కీడు రప్పిస్తాడనే ఉద్దేశంతో వస్తున్నావా? ఇవన్నీ కూడా నామకార్థపు ఆచరణ. కానీ నిజమైన ఆచరణ ఏంటంటే, దేవుడు పరిశుద్ధపరిచిన దినాన్ని, ఆయనని ఆరాధించే రోజు ఖచ్చితంగా మనము ఆయనను ఆరాధించాలి. ఆయన యొద్ద నుండి మనము దీవెన పొందుకోవాలి అనే ఆలోచనతో రావాలి. 6 దినములు మన పనిపాట్లు చేసుకున్న తర్వాత 7వ దినమున దేవుడైన యెహోవా సన్నిధిలో మనం అందరం కూడా ఆయనని ఆరాధించాలి. అది మన బాధ్యత, అది మనకు ఆజ్ఞ. ఇక్కడ మనము కూడా ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నామనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ ఉద్దేశంతో వస్తే అంతే దీవెన మనము పొందుకుంటాం. వారు మనసులో అనుకుంటున్న, వారు సనుగుకుంటున్న విషయములన్నీ కూడా ప్రభువు ఎరిగి, ప్రభు అంటున్న మాట, అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు. చాలా చక్కని మాట. ఈనాటి కాలంలో లోకంలో ఎంతోమంది ఉన్నాం. దేవుని మనం తెలుసుకోవాలి, దేవుని మనం ఎరగాలి అంటే అది తండ్రి మనల్ని మీద జాలిపడి
తండ్రి మన మీద కనికరపడి ఆకర్షించితే తప్ప ఎవరం కూడా ఆ రక్షణ మార్గంలోనికి మనము రాలేం. అంత్య దినమున నేను వానిని లేపుదును. 47వ వచనం చూద్దాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. చక్కని మాట. ఎవరైతే నేనే పరలోకం నుండి వచ్చాను, నేనే జీవాహారంనని విశ్వసిస్తూ ఉంటారో వారికే నిత్య జీవము, వారే నిత్య జీవము గలవాడు. నా జీవాహారాన్ని వాళ్ళు పొందుకుంటారు. పితరులు అరణ్యములో మన్నాను తినిను చనిపోయిరి. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. నేనే ఆహారం. పరలోకం నుండి దిగివచ్చి మిమ్మల్ని ఎప్పటికీ కూడా జీవింపచేసే ఒక ఆహారము, జీవించే ఆహారం ఎవరు చెప్పండి? అది నేనే అని ప్రభు సెలవిస్తున్న మాట. 51వ వచనం చూద్దాం. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. మన్నా కంటే గొప్పవాణ్ణి, మన్నా కంటే శ్రేష్టమైన ఆహారము నాది. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఈ విషయం అందరికీ తెలియదు. ఎల్లప్పుడూ జీవించాలనుకునేవారు, నిత్యము జీవించాలనుకునేవారు, మరణాన్ని జయించాలనుకునేవారు ఏ ఆహారాన్ని తినాలి? జీవాహారము. ఎవరు ఆహారము? మన కొరకు ప్రాణం పెట్టి మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఆహారాన్ని మనము పుచ్చుకోవాలి. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరమే ఈరోజు మనం తినబోతూ ఉన్నాం. ఆయన రక్తమునే మనం ఈరోజు త్రాగబోతూ ఉన్నాం. మరి ఏంటి? ఆయన శరీరమును తినటము, రక్తమును త్రాగటం అని మనకి అనుమానం రావచ్చు. మనకి కాదు, మనకంటే ముందు యూదులకి అనుమానం వచ్చింది. ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటా. చూడండి, యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. జాగ్రత్తగా వినండి. ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు? జీవాహారం నేనే అంటున్నాడు. మరి తినాలంటే ఆయన శరీరంను మనం అందరం కూడా తినాలి. ఎలా తిననీయగలడు? ఈయన బ్రతికున్నాడు కదా. బ్రతికున్న వాళ్ళు ఎవరన్నా తిననిస్తారా? చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని క్రియలు చేసినా జీవించాలి అంటే ఏం చేయాలంట? మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును మీరు త్రాగాలి. ఇంకా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఈ మాటను మనం గమనిద్దాం. చూడండి, ఎవరైతే నా శరీరముని తిని నా రక్తమును త్రాగుతారో వాడే నిత్య జీవము గలవాడు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నాయందు నేనును వాని యందును నిలిచియుందును. ఎవరైతే ఈ సహవాసాన్ని కలిగి ఉంటారో, ఆయన శరీరమును ఆయన రక్తమును ఎవరైతే పుచ్చుకుంటారో, ఇక్కడ ప్రభువు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, వారితో ప్రభువు, ప్రభువు వారిలో, వారిలో ప్రభువు, ప్రభువు వారిలో ఏకమై ఉంటారంట. దీనివల్ల మనకి కలిగే ఒక గొప్ప ప్రయోజనం ఏంటంటే, ఎవరైతే ఆయన శరీర రక్తమును పుచ్చుకుంటూ ఉంటారో ఎప్పుడు కూడా వారిలో ఎవరు ఉంటారంట? ప్రభువు నివాసమై ఉంటారు. ఇక దురాత్మకు చోటు ఉండదు. పరిశుద్ధాత్మ ప్రభువే మనలో ఉంటారు.
నేను జీవము గలవాడని కనుక నన్ను తినువాడు కూడా జీవిస్తూనే ఉంటారు అని ప్రభు వారితో చెప్తున్నారు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. పితరులు పరలోకము నుండి కురిసిన మన్నాను తిని వారు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము ఇంకా స్పెషల్, ఇంకా పవర్, ఇంకా బలము కలిగినది, విలువైన ఆహారము దేవుడు మనకి అందిస్తున్నారు. ఆనాడు పితరులు భుజించిన ఆహారం కూడా ఎంతో అద్భుతమైన ఆహారం. అది వారు పొయ్యి వెలిగించలేదు, వండుకొనలేదు, వారు దాని కొరకు కష్టపడలేదు. కానీ ఉదయం లేచేసరికి పరలోకం నుండి వారి కొరకు ఏం కురిసేది చెప్పండి? ఆహారం కురిసింది. చక్కగా వెళ్ళి వాళ్ళు తెచ్చుకొని తినేవాళ్ళు, ఏం కష్టం లేదు. కానీ అంతకంటే విలువైన ఆహారాన్ని నేను మీకు ఇస్తున్నాను, అంతకంటే విలువైన ఆహారంను, అంతకంటే బలమైన ఆహారంను, అంతకంటే శ్రేష్టమైన ఆహారాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఈ ఆహారంలో ఎన్నో ప్రయోజనాలు మనకు ఉన్నాయి. పరలోకం వెళ్ళాలంటే ఈ ఆహారం మనకు కావాలి, పాపం పోవాలంటే ఈ ఆహారం మనకి కావాలి, శరీర రోగాలు పోవాలన్నా ఈ ఆహారం మనకి కావాలి. ఈ తినే ఆహారం ద్వారా ఎన్నో స్వస్థతలు, ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో మేలులు దేవుడు మనకి అందించి పెట్టిన వారై ఉన్నారు. అయినప్పటికీ దీని విలువ మనం తెలుసుకోక దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. ఆయన కృప మన మీద ఉన్నది కనుక దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. ప్రభు మరి శిష్యులతోనూ అక్కడున్న యూదులతోనూ తన శరీర రక్తముల గురించి మాట్లాడిన ఒక స్వచ్ఛమైన మాటలు లేదా ఒక విలువైన మాటలు ఈ అధ్యాయంలో మనము గమనించగలుగుతాం. చూడండి, ఈ లోకంలో మనము ఆహారం కొరకు కష్టపడుతూ ఉంటాం. మొదట మనం మాట్లాడుకున్నట్లు ఆ ఆహారము మనకి నిత్య జీవాన్ని అయితే ఇవ్వదు. జీవించగలుగుతాం శరీర జీవం కొరకు. బాగా అర్థం చేసుకోండి, శరీరం జీవించుట కొరకు ఈ లోకాహారం కొరకు మనం ప్రయాసపడినట్లు ఆత్మ జీవించుట కొరకు, ఆత్మ నిత్యము జీవించుట కొరకు, ఆత్మ పరలోకంలో చేర్చుట కొరకు, ఆత్మ బలంగా ఉండుట కొరకు మనం ఏ ఆహారం పుచ్చుకోవాలి చెప్పండి? ప్రభు ఇచ్చే ఆయన శరీర రక్తములను మనము అందుకోవాలి. ఆయన వాక్యాహారాన్ని మనము భుజించాలి. ఆయన శరీర రక్తముల ద్వారా మనకు ఎన్నో మేలులు. శరీరానికి స్వస్థత ఉంది, ఆత్మకి కూడా స్వస్థత ఉంది. ఒకే ఆహారంతో రెండు స్వస్థతలు మనకి ఉన్నాయి. శరీరంలో ఉన్న రోగాలు కూడా క్షమించబడతాయి, ఆత్మ చేసిన పాపాలు కూడా క్షమించబడతాయి. ప్రభు శరీర రక్తాలు మనం అందుకునేటి ద్వారా పరిశుద్ధంగా మనము మార్చబడతాం, పరిశుద్ధంగా మనము తీర్చబడి ఆయన పరిశుద్ధ రాజ్యములోనికి మనము చేరగలుగుతాం. కనుక ఇక్కడ ప్రభు అంటున్న మాట, మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఈ యొక్క మాటలను మనము ధ్యానించుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఈ ఆహారాన్ని మనము అందుకుంటూ ఉండాలి. శిష్యులు అడిగిన మాట, తండ్రి ఈ ఆహారమును మాకు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు. ఎప్పుడు కూడా విసుగుదల అనేది మనకి రాకూడదు, ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది మనకి రాకూడదు, ఎప్పుడు కూడా విలువలేని తనం అనేది మనకి రాకూడదు. ఆయన శరీర రక్తములో ఎవ్వరికీ లేదు. మనకంటే గొప్ప భక్తులు, మనకంటే గొప్ప విశ్వాసులు పాత నిబంధన గ్రంథంలో ఉన్నప్పటికీ దేవుడు వారికి అందించలేదు. కానీ ఈనాటి కాలంలో మనము ఎంత గొప్ప ఆహారాన్ని మనం భుజిస్తున్నామంటే స్వయంగా దేవునినే, ఆయన శరీరమునే, ఆయన రక్తమునే మనము అందుకుంటూ ఆయనలాగా మారవలననేదే ఆ యొక్క ఆహారంలోని ఉద్దేశము. ఆయన శరీర రక్తాలు మనం అందుకుంటే ఆయన వలె పరిశుద్ధముగా, ఆయన వలె గొప్ప లక్షణములు కలిగి జీవిస్తూ ఆయన రాజ్యంలో ఆయనతో పాటు నివసించాలంటే ఆయన శరీర రక్తాలు మనకెంతో అవసరం. ఆయనలాగా మనము మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి. ఎవరి వలె? ప్రభువు వలె. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. మనము ఎక్కడన్నా నివసించాలి అంటే ఆ యొక్క ప్రదేశానికి తగినట్టుగా మనల్ని మనము మలుచుకోవాలి. బాగా అర్థం చేసుకోండి ఈ మాటని. మనం ఎక్కడన్నా నివసించాలి అంటే
ఆ వాతావరణం ఎలా ఉందో, ఆ ప్రదేశం ఎలా ఉందో చూసుకొని దానికి తగినట్టుగా మనం దానిని మలుచుకోవాలి, లేకపోతే అక్కడ మనము జీవించలేం. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయాల్లో ఏముంటుంది? చలి, మంచు. అక్కడ మనం జీవించాలి అనుకో, ఎలా ఉండాలి? ఫుల్గా మన బాడీ అంతా కూడా స్వెటర్స్ వేసుకొని, ఆ వూల్ ఏదైతే ఉందో ఆ క్లాత్ అంతా కూడా మనం కప్పుకొని, షూ వేసుకొని, అన్ని మంకీ క్యాపులు లాంటివన్నీ కూడా పెట్టుకుంటే కానీ అక్కడ మనము బ్రతకలేం. లేదు నేను ఇలానే ఉంటాను అని ఇలాగే ఇప్పుడు మనం ఎలాగైతే సింపుల్గా ఉన్నామో అలా వెళ్ళామనుకో, ఎక్కడికి? హిమాలయాల్లోకి. ఏమైపోతాం? చచ్చిపోతాం. ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నా మరణిస్తాం. ఎందుకు మరణిస్తున్నాను చెప్పండి? ఆ ప్రదేశానికి తగ్గట్టు నిన్ను నువ్వు మలుచుకోవాలా. ఉదాహరణకి మంచిగా ఎండ ఉంది, ఎండున్న ప్రదేశంలో నేను తట్టుకోగలుగుతాను, నేను ఉండగలుగుతానని చెప్పి ఎండలోకి వెళ్ళిపోయామనుకో ఏమైపోద్ది? సన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాం. సో అప్పుడు ఎండ ఉన్నప్పుడు ఏం చేయాలి? నీడపోటున అంటే నీడన మనము ఉండాలి, చల్లని ప్రదేశాల్లో మనము ఉండాలి, చెట్ల కిందో లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా మన స్థితిని బట్టి. లేదు నేను ఉండగలనని చెప్పి ఎండలోకి వెళ్ళిపోయామనుకో ఏమైపోతాం? అక్కడ కూడా చనిపోతాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, వాతావరణం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఆ ప్రదేశం ఎలా ఉంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. అలా మార్చుకుంటే మనం అక్కడ వెళ్ళినప్పుడు మనం బ్రతకగలుగుతాం. అవునా? ఇలాగే ఇదే ఎగ్జాంపుల్ని మనము ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, పరలోకానికి మనం వెళ్ళాలి, పరలోక ప్రదేశంలోకి మనం వెళ్ళాలి, అక్కడ వాతావరణంలోనికి మనం వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మస్వరూపులుగా మనము సిద్ధపడాలి, దేవుని మహిమలోకి మనము ఉండగలిగినంత మనము సిద్ధపడాలి. అలా సిద్ధపడకుండా మనం వెళ్ళిపోయామనుకో అక్కడికి ఏమైపోతాం? అక్కడికి వెళ్ళినా మనం చనిపోతాం, అక్కడ కూడా మనం ఉండలేం. సో అందుకనే దేవుడు ఎవరైతే పరలోకానికి అర్హులో, ఎవరైతే అక్కడికి సిద్ధపడతారో వాళ్ళు అక్కడికి వెళ్ళి అయితే జీవించగలరు. కానీ కొంతమంది అంటూ ఉంటారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అంటే, సిద్ధపడకుండా నిన్ను నువ్వు మార్చుకోకుండా నువ్వు వెళ్ళినా అక్కడ నీవు ఉండలేవు. సిద్ధపడకుండా ఈ లోకంలో నిన్ను నువ్వు మలుచుకోక, పరలోకానికి వెళ్ళే అంత భక్తిని సంపాదించుకోకుండా, పరలోకానికి వెళ్ళే అంత మహిమను సంపాదించుకోకపోతే భూలోకంలో ఉండి అక్కడికి మనము వెళ్ళలేము. ఒకవేళ దేవుడు కరుణించి ప్రేమతో అక్కడికి తీసుకెళ్ళినా అక్కడైతే మనం ఉండలేక మనం ఉండగలిగిన స్థానానికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. బాగా గమనించండి. అందుకని ఇక్కడ ఈ ప్రార్థనలు, ఈ యొక్క ఆరాధనలు, ఈ యొక్క ప్రార్థనలు, కోటాలు ఇవన్నీ కూడా దేని కొరకంటే, మనం ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకానికి మన శరీరాన్ని లేదా మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి? మలుచుకోవాలి. అక్కడ ఉండగలిగినట్టుగా, అక్కడ మనం జీవించగలిగే అంత, అక్కడ ఉన్న వెలుగుని మనం తట్టుకునేంతగా ఈ లోకంలో మన వెలుగుని చూడాలి. దేవునితో ముందుగానే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ముందుగానే దేవునితో మనము సహవాసం చేస్తూ ఆయన మహిమను చూడగలుగుతూ, ఆయనతో మాట్లాడగలుగుతూ, ఆయన పరిశుద్ధతను మనం పొందుకుంటూ, ఆయన మహిమను మనం సంపాదించుకుంటే, ఎంత సంపాదించుకుంటే ఈ లోకంలో మనం ఎంత సమయాన్ని హెచ్చించి ఎంత సంపాదించుకుంటే అంత దగ్గరగా వెళ్తాం పరలోకంలో దేవునికి. ఎంత తక్కువ సంపాదించుకుంటే అంత దూరం అయిపోతాం. ఎక్కడ? పరలోకంలో. అందుకని దేవదాస్ గారు తరగతులు పెట్టారు. 7 తరగతులు ఉన్నాయి, ఏ తరగతిలో ఉన్నావో చూసుకో అంటారు దేవదాసయ్య గారు. సో మనం ఈ లోకంలో ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తూ, దేవుని దగ్గర మనం ఎక్కువగా సిద్ధపడుతూ, ఆయనతో ఎక్కువ సహవాసం చేస్తే అంత దగ్గరగా ఉంటాం రేపు పరలోకంలో మనం ఆయనకి. మనము దేవుణ్ణి మర్చిపోయి దేవునికి సమయాన్ని ఇవ్వకుండా దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తూ ఏదో ఫార్మాలిటీగా ఉన్నామంటే వెళ్తాం, కానీ
ఎక్కడ ఉంటామంట? ఎందుకంటే ఆయన శక్తి నువ్వు తట్టుకోలేవు, అప్పుడు ఆయన మహిమని నువ్వు తట్టుకోలేవు. అది నీదే పొరపాటు, దేవుడిది కాదు అది. నువ్వు ఎంత శక్తిని తట్టుకోగలుగుతావో అంత దూరంలో ఉంటావు. ఎంత మహిమను నువ్వు తట్టుకుంటే అంత దగ్గరగా నువ్వు దేవునికి ఉంటావు. సో వాటన్నిటిని మనం తట్టుకొని అలా సిద్ధపడాలి అంటే వాటిలో ముఖ్యమైన అంశమే ప్రభు శరీర రక్తములు. ఆయన శరీరాన్ని మనం తిని, ఆయన రక్తాన్ని మనం తాగి, ఆయనతో సహవాసం చేస్తే, ఇందాక వాక్యంలో ఏముందో చెప్పండి? ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తమును తాగుతారో వారి యందు నేను, నా యందు వారు ఏకమై ఉంటాం. ఇలాగ ఎప్పుడైతే ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం అటువంటి సహవాసాన్ని మనం పొందుకుంటామో రేపు పరలోకంలో మనకు అది కొత్తగా అనిపించదు. ప్రభువుని తట్టుకునే శక్తి, ప్రభు దగ్గర కూర్చునే శక్తి, ప్రభువుతో మనం సహవాసం చేసే శక్తి మనకు వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనం నిర్లక్ష్యం చేసుకుంటూ దానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా ఏదో ఫార్మాలిటీగా మనం తిన్నామంటే వెళ్తావు, కానీ ఎక్కడుంటావో తెలుసా? ఎంతో దూరంలో. దేవుని తట్టుకోలేవు ఒకప్పుడు నువ్వు. సో అక్కడ ఆయన శక్తి నువ్వు తట్టుకోవాలంటే ఇక్కడ నువ్వు శక్తిని సంపాదించుకోవాలి, ఇక్కడ నువ్వు బలమును సంపాదించుకోవాలి. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన ఇచ్చే జీవాహారాన్ని నువ్వు పొందుకుంటే జీవములోకి వెళ్తావు. జీవాహారాన్ని నువ్వు నేల పారవేసుకుంటే, జీవాహారాన్ని నువ్వు లెక్క చేయకపోతే, జీవాహారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నరకానికి మనము వెళ్తాం. కాబట్టి ఆయన శరీర రక్తములను మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు, ఎక్కువ కూడా దాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు, పోగొట్టుకోకూడదు. ఎన్ని పనులున్నా సరే ఆయన యొక్క ఇచ్చే ఆహారాన్ని మనము అందుకుంటే ఆయన రాజ్యంలో ఆయన దగ్గరికి మనము చేరగలుగుతాం. అలాంటి దీవెన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.